మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం తిరుమల కొండపై వరకు పొడిగించినట్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ప్రకటించారు. తిరుమల కొండపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్ కావడంతో సెట్టింగ్ వరకే అనుమతి ఇస్తున్నట్లుగా స్పష్టం చేశారు. అవనిగడ్డలోని ఆర్టీసీ బస్టాండ్ను చైర్మన్ నారాయణ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కె వెంకటేశ్వర్లు ఆకస్మికంగా పరిశీలించారు. బస్టాండులో బస్సుల్లో మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి సంతోషాన్ని పంచుకున్నారు. ఇక మహిళలకు ఉచిత ప్రయాణ టికెట్లు అందజేశారు. ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన నేపథ్యంలో పెరిగే మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని డిపో మేనేజర్ హనుమంతరావుకు సూచించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, లోకేష్ గారు అందరూ కలిపి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది. మరి ఈ 4 రోజుల్లో స్త్రీలు దాన్ని మొట్టమొదటి రోజు కంటే రెండో రోజు డబల్, 16వ తారీఖున 10 లక్షల మంది, 17వ తారీఖున 15 లక్షల మంది, 18వ తారీఖున 18 లక్షల మంది ఈ బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. దీనివల్ల చాలా స్త్రీలకు చాలా ఆనందంగా వ్యక్తపరుస్తా ఉన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నారు. మహిళల అంచనాలకు మించి ప్రయాణం చేస్తా ఉన్నారు. రోజుకి 5,32 లక్షల రూపాయలు ప్రభుత్వం మరాయించాల్సి చెప్పి అనుకున్నాం. ఈ మహిళలకి మేలు జరిగేది 5,32,000 కాదు, 6